అందరికీ నమస్కారం. ఈ మధ్య చాలామంది చింతపండు అవాయిడ్ చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం చింతపండు వాడకుండా ఐరన్ ఎక్కువగా ఉండి రక్తం పట్టడానికి ఎంతో బాగా ఉపయోగపడే గోంగూరతో పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే పులిహోర ఇప్పుడు చేసేద్దాం. దీనికోసం స్టవ్ మీద స్టీల్ కడాయి పెట్టుకుని 1 స్పూను నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత 2 కప్పుల గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి గోంగూర మెత్తగా అయ్యే వరకు 5-6 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అయితే ఇందులో మనం ఉప్పు వేసాం కాబట్టి దానిలోనే నీళ్లు ఊరిపోయి గోంగూర చక్కగా ఉడికి ఇలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తితో దీన్ని మెత్తగా మెదుపుకొని ఇలా గోంగూర పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకుని 3 స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి దాదాపు సగం వేగిన తర్వాత ఇందులో 4 ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు, 1 టీ స్పూను ఆవాలు వేసి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు 5-6 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి కలపాలి. ఇలాంటి పులిహోరలు రైస్ ఐటమ్స్కి ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఈ తాలింపులో ఇది చక్కగా వేగేలాగా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో నీరేమీ లేకుండా చక్కగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి చక్కగా కలపాలి. ఇక్కడ నేను ఇద్దరికి లంచ్ బాక్స్ పెట్టడం కోసం ఈ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే గోంగూరతో పాటు మిగతా దినుసులన్నీ కూడా ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇలా అన్నం వేసి ఇదంతా ఇలా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం ఇందులో 1 నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఇదంతా మరోసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం గోంగూర ఉడికించేటప్పుడే సరిపడినంత ఉప్పు వేసాం కాబట్టి నేను ఇంకా ఉప్పు ఏమీ వేయట్లేదు. గోంగూరకుండే మంచి రుచితో పాటు ఇంగువ ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ పులిహోర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్.